ఐపీఎల్‌లో మనందరికీ గుర్తొచ్చే క్రికెటర్ ఎంఎస్ ధోని. అలాంటి ఎంఎస్ ధోని మనందరికీ ఒకే ఒక టీజర్‌తో బిగ్ షాక్ ఇచ్చాడు. మన ఎంఎస్ ధోని క్రికెట్ ముగింపు పలికిన తర్వాత అతడు పూర్తిగా సినిమాలపై ఫోకస్ చేశారు. ఇప్పటికే ఎంఎస్ ధోని తన భార్య సాక్షితో కలిసి సొంత బ్యానర్‌ను స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు. అయితే అతడు హీరోగా అరంగేట్రం చేయడం గురించి ఎలాంటి లీకులు లేకపోవడంతో సడన్‌గా టీజర్ విడుదల కాగానే బోలెడంత గందరగోళం నెలకొంది. అసలు ధోని ఏమిటి? హీరో అవడం ఏంటి? అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. అతడికి సినిమా అంటే చాలా ఫ్యాషన్ అన్న విషయం తెలుసు కానీ నేరుగా హీరో అవుతారని ఎవరూ ఊహించలేదు. ఏదైతే ఏమి ఇది అభిమానులకు ఊహించిన వార్త. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రముఖ కోలీవుడ్ నటు ఆర్ మాధవన్తో కలిసి కాప్ డ్రామా ది చేజ్ సినిమాలో నటిస్తున్నారు. వాసన్ బాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ధోనితో పాటు ఆర్ మాధవన్ కూడా ఈ టీజర్లో పోలీస్ పాత్రలో కనిపిస్తున్నారు. ఏది ఏమైనా సరే ఈ సినిమా మాత్రం ఎంఎస్ ధోని ఫ్యాన్కు ఒక మంచి వార్త. మాధవన్ ఈ మూవీ టీజర్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి ఒక మిషన్ 2 యోధులు సిద్ధంగా ఉండండి అని రాశారు. దీంతో సినిమాపై అంచనాలు బాగా పెంచేశారు. ఈ సినిమాతో ఎంఎస్ ధోని మంచి హిట్ అందుకోవాలని ఒక లైక్ చేయండి.